ఇక్కడ చూస్తే ఈ ఐగుప్తీయుడు రాజు ఈ హెబ్రీ బాలుని దగ్గరకు వచ్చి ఈ కళకు అర్థమేంటి అడిగినప్పుడు యోసేపు చెప్పిన వివరణ, అదే సమయంలో ఆయన ఇచ్చే సలహాని జాగ్రత్తగా చదువుదామండి. 25వ వచనం. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. 7 మంచి వెన్నులు అవి కూడా 7 సంవత్సరాలే. అంటే బోత్ ఈజ్ ఈక్వల్ టు టైం. మంచివి 7 సంవత్సరాలు సమయము, దాని తర్వాత కల ఒకటే, వాటి తర్వాత చిక్కిపోయి వికారమై. ఆయన ఒక మాట చెప్పాడు, ఆగండి. కళ ఒక్కటే. నువ్వు 2 సార్లు లేచావు అంటే నువ్వు పడుకుని లేచావు, నువ్వు 2 సార్లు చూసిన కళ కూడా ఒకటే. దేవుడు ఒకే మాట వివిధ రీతిలుగా మాట్లాడుతున్నాడు. హీ జస్ట్ వాంట్స్ టు ఎంఫసైజ్ వాట్ హీ వాంట్స్ టు టెల్ యూ. నీకు చెప్పదలుచుకున్నది దేవుడు మరలా తెలియజేస్తున్నాడు. దేవుడు ఏదైనా సరే 2 సార్లు మరలా తెలియజేస్తున్నాడు అనుకో, విచ్ మీన్స్ అక్కడ కళ్ళలో వివరణలో ఆయన చెప్తాడు, విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. మీ జీవితంలో ఏదైనా 2 వాగ్దానాలు మరలా వచ్చాయా? మీ జీవితంలో 2 దర్శనాలు మరలా వచ్చాయా? నీ జీవితంలో ఏదైనా ఒకటి 2 సార్లు దేవుడు మరలా కన్ఫర్మ్ చేస్తున్నాడా? విచ్ మీన్స్ గాడ్ ఈస్ సెయింగ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ప్రతి ఒక్కరికి కాలము సమయము దేవుడు నిర్ణయించాడు, ఏ ఒక్కరు తప్పలేరు. ఈరోజు ఈ మాట గ్రహించుకోవాలండి. ప్రతి ఒక్కరికి మీకు మంచి కలదు, మంచి సమయం కలదు, చెడ్డ సమయము కలదు. నో వే టు ఎస్కేప్. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. నో బడీ కెన్ ఎస్కేప్. ఇంకా అక్కడ చదువుకుంటారండి. వాడి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత చెడిపోయిన 7 వెన్నులను, కరువు గల 7 సంవత్సరములు. ఆగండి, ఇక్కడ ఒక ప్రత్యేకమైన మర్మం ఉంది. ఈ మర్మం ఏంటంటే మంచి సంవత్సరాలు, చెడ్డ సంవత్సరాలు, అంతే కదా. బలిసినవి, ఎండినవి, ఆరోగ్యం కలిగినది, అనారోగ్యంతో ఉన్నది. అంటే ఇది వచ్చి ఈ బలిసిన దాన్ని తిన్నప్పుడు ఎండింది బలిసింది తిన్న తర్వాత బలుస్తుంది అని ఆశపడతాం. ఎండింది బలిసింది తిన్న తర్వాత కూడా ఎండింది ఎండినట్టే ఉందంట. కొంతమంది జీవితాలు ఇప్పుడు కూడా అలాగనే ఉంటాయి. ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని సంతోషకరమైన కార్యాలు దేవుడు ఇచ్చినా వారి జీవితంలో సంతోషం ఉండదు, వారి జీవితంలో ఏం లాభం ఉండదు. అంత సంపాదించా కదా అప్లోడ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? కరువు కాలం. ఎన్ని చేసినా కూడా, ఎన్ని కష్టపడావు. ఒకప్పుడు తక్కువ కాలంలోనే సంతోషంగా ఉన్నాం, తక్కువ జీతంలోనే సంతోషంగా ఉన్నారు మీరు. కానీ ఎంత వచ్చినా కూడా సరిపోతలేదండి. అలాంటి వారికి చెప్తున్నాను, మీ టైం మారింది. ఆ టైంకి మీరు సిద్ధపడలేదు. యూ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ వే. మీరు సిద్ధపడకపోయినను కాలం మారుతుంది, సమయం మారుతుంది. ఎదుర్కోవాల్సింది ఎదుర్కోవాలి. ఇదే దేవుడు నాకు తెలియజేస్తుందండి. ఇక్కడ ఈ మర్మం ఏంటంటే సంవత్సరాలను తింటాయంట. 7 సమృద్ధి సంవత్సరాలని 7 కరువు సంవత్సరాలు తింటాయంట. విచ్ మీన్స్ ఇయర్స్ కెన్ ఈట్ ఇయర్స్. ఈరోజు ఎంతోమంది జీవితంలో కాలం పోయింది. ఎక్కడ పోయింది? కరువు వచ్చి తినిసిపోయింది, సమయం తినిసిపోయింది. ఎంతోమందికి సంవత్సరాలు తినిసిపోయాయి. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే, ఈ కళ చూస్తూ ఉంటే సంవత్సరాలు తినేస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గాన్. 29వ వచనం చూస్తే ప్లెంటీ షెల్ బి ఫర్గాటన్ అని ఉంటుంది. సమృద్ధి అనేదే మర్చిపోతారంట. ఇంకా చదవండి దయచేసి 29వ వచనం. ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములను వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధిగా తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఆ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఏంటంట? ఆ కార్యము దేవుని వలన, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది. గాడ్ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్. గాడ్ సెడ్ డన్. అవ్వాల్సిందే. ఏ ఒక్కరు మారలేరండి. దేవుని బిడ్డకి సమయం మారుతుంది, అన్యుడికి సమయం మారుతుంది, ధనవంతుడికి సమయం మారుతుంది, దరిద్రుడికి సమయం మారుతుంది. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. అందుకని కొంతమంది చెప్తారు, చూడు నా టైం కూడా వస్తుందిరా ఉండి చెప్తా, అంతే కదా. మనం చెప్తాం కదా, వి విల్ స్విచ్ ప్లేసెస్. టైం మారుతుంది.
ఈరోజు నువ్వు నన్ను ఇలాగ అంటున్నావు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు, నీకు టైం వస్తుంది ఉండో అంటే కాలాలు మారేది ప్రతి ఒక్కరికి గ్యారంటీడు. కాలాలు మారినను దేవుడు మారడండి. నమ్మేవారు హల్లెలూయా గట్టి చెప్తారా? దేవుడు మారడు. కాబట్టి మన జీవితంలో ఒక నిశ్చయిత ఏంటంటే కాలాలు మారవని కాదు, కాలాలు మారినా కూడా మన జీవితంలో సమృద్ధి ఉంటుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? కానీ ఆ సమృద్ధి ఎలాగుంటుంది? అది యోసేపు ఇక్కడ అడ్వైస్ ఇస్తున్నాడు. కాలాలు మారేది ఫర్ షూర్ అనేది ఇంతవరకు దేవుడు నాకు తెలియజేస్తుంది. మీకు ఖచ్చితంగా మీ జీవితంలో కాలాలు మారతాయి, మారాల్సిందే, అది దేవుడు నిశ్చయించింది. మొదటిగా అర్థం చేసుకోండి, ఇన్ యువర్ లైఫ్ సీజన్స్ విల్ చేంజ్, టైమ్స్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. రెండోది దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఇక్కడ కాలాలు మారినప్పుడు మనం ఏం చేయాలి? కాలాలు మారినప్పుడు మనం పడిపోకుండా నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? కాలాలు మారినప్పుడు మనం కొట్టువేయబడకుండా స్థిరంగా నిలబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే అక్కడ యోసేపు చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఫరో వివేకము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలెను. ఏంటి ఈ సలహా దేవుడు దర్శనంలో అవలే. దేవుడు యోసేపుకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి హీఈస్ ఏబుల్ టు డిసర్న్, హీఈస్ ఏబుల్ టు ప్లాన్, హీఈస్ ఏబుల్ టు టెల్ వైజ్నెస్, విజ్డమ్. ఏం చెప్తున్నాడు? ఫరో నిర్ణయించాలి ఈ టైంని మేనేజ్ చేయగలిగిన పర్సన్. ఈరోజు యోసేపు మీకు కూడా అదే సలహా ఇస్తున్నాడు. You need to manage your life. You need to manage your season. You need to manage your responsibility. It is your responsibility, not God's responsibility. ఈరోజు చాలామంది దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నమ్ముకున్నాం కదా, దేవుడు చేస్తాడులే, కాలాలు మారినా దేవుడు మారాడు కదా, దేవుడు అన్ని జరిగించేస్తాడులే, అన్ని మామూలుగా వెళ్ళిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనం తిని పడుకోవచ్చు. నో, నాట్ అట్ ఆల్. అందుకని ఎంతోమంది దేవుని బిడ్డలను పిలబడిన వారు, ఎంతోమంది అధికారం కలిగిన వారు, ఎంతోమంది గొప్పవారు అవ్వచ్చు, దే చేంజ్. ఎంతో కొంతమంది సేవకులు కూడా అండి గొప్పగా వాక్యాన్ని బోధించేవారు ఫర్ ఎ సీజన్ అయిపోయింది. వై? దే థాట్, ఎవ్రీ వన్ హూ ఫెల్ డౌన్ థాట్, లోకంలో ఉన్న దేవుని రాజ్యంలో ఉన్న ఎవరైనా సరే పడిపోతానికి కారణం ఏంటంటే వారికి కలిగిన స్థాయి, వారికి కలిగిన అధికారము, వారికి అనుగ్రహించబడిన ఎక్స్పోజర్. దే థాట్ ఇట్స్ ఫర్ ఎవర్. నథింగ్ ఇస్ ఫర్ ఎవర్. యూ నీడ్ టు ఫైండ్, యూ నీడ్ టు ప్లాన్, you need to prepare. It is your responsibility, not God's responsibility. దేవుడు తెలియజేశాడంటే కాలం మారుతుంది, జాగ్రత్త, సిద్ధపడు. దేవుడు తెలియజేశాడంటే నీ సమయాన్ని నువ్వు చక్కబెట్టుకో. దేవుడు తెలియజేశాడంటే నీ జీవితాన్ని సరిదిద్దుకో. దేవుడు తెలియజేశాడంటే నువ్వు చేయాల్సిన జీవితాన్ని సరిదిద్దులో పని చేయి. దేవా నేనేం చేయింది దేవా, నువ్వు ఆశీర్వదించేయి. దేవుడు అంటాడు నువ్వు చేస్తే నేను ఆశీర్వదిస్తా, నువ్వు చేయకపోతే నేను ఆశీర్వదించేది ఏం లేదు. నువ్వు ఆశీర్వదించు అని నన్ను అడుగుతా ముందుగా నువ్వు చేసింది చూపి నాకు. నీ అర్పణ తీసుకురా, నీ బలిని తీసుకురా. ఏం తీసుకురాకుండా ఏమీ ఆశ్రయించండి. 5 రెట్లు 2 చేపల మొదటి అప్పము ఇక్కడ తీసుకురా. యు సీ దేర్ సంథింగ్ హ్యాడ్ టు బి బ్రాట్ టు బి బ్లెస్డ్. వాట్ డూ యూ బ్రింగ్ బిఫోర్ గాడ్? ఏం తీసుకొస్తారు మీరు దేవుని ముందు? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్? ఈరోజు చాలామంది ప్రార్థన ఏంటి తెలుసా? దేవా నేను ఏమి చేయను, నాకు అన్నీ ఇచ్చేయి. దేవుడు ప్రార్థనకి జవాబు అవ్వడండి. అందుకని ఏం పొందుకోక దేవుడు నాకు జవాబు అవ్వట్లేదు అని ప్రార్థన ఆపేసి వెళ్ళిపోతాడు జీవితంలో. అది కాదు మార్గం. దేవుడు అంటున్నాడు ఇక్కడ సమయం నీ చేతుల్లో ఉంది, సమయం నీకు ఇచ్చా, అవకాశాలు నీ ముందు ఇచ్చా, నేను నీ కొరకు మేలు నిర్ణయించా, మంచివి నిర్ణయించా, నీకు కాలాన్ని మారుస్తున్నాను, నీకు పరిస్థితులను మారుస్తున్నాను, ప్రతిదీ నీ ముందు తీసుకొస్తున్నాను. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ఇట్? ఏం చేస్తున్నావు నువ్వు దానితో? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు యోసేపు చెప్పిన సలహా ఏంటంటే మొదటిగా ఒక మేనేజ్మెంట్ని సరిగా పెట్టుకో, డిసిప్లిన్ కలిగి ఉండాలి ఈ వ్యక్తి. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. ఏంటంట? ఐగుప్తు దేశం అంతటిలో 5వ భాగం తీసి పెట్టుకో. ఎప్పుడు? సమృద్ధి ఉన్నప్పుడు 5వ భాగం తీసి పెట్టుకో. 5వ భాగం అంటే ఎంత? లెక్కలు తెలిసిన వాళ్ళు చెప్పండి. 5వ భాగం అంటే ఎంత? 50% కాదు, ఎంత తెలుసా? 20%. 20% ఇస్ 1/5. 5వ భాగంని తీసి పెట్టుకో. 5వ భాగం తీసుకో. 5th ఆఫ్ ద ప్రొవిజన్ తీసి పెట్టుకో, లాభాన్ని తీసి పెట్టుకో. ఈరోజు ఈ సలహాని దేవుని బిడ్డలు ఆచరిస్తలే, లోకస్తులు ఆచరిస్తున్నారు, గొప్పలైపోతున్నారు. ఎవరైనా గొప్పవాడిని అడగండి, ఎలాగ నేను జీవితంలో ముందు పైకి రావాలి, అప్పులు లేకుండా జీవించాలంటే వాడు చెప్పేది ఫస్ట్ సలహా ఇదే. నీకు వచ్చే ఇన్కమ్లో 20% తీసి పెట్టుకుంటాడు.
తెలియజేయబడుతుంది ఏంటంటే, ఇన్వెస్ట్ వెన్ యూ హ్యావ్ ప్రొవిజన్, దెన్ యూ విల్ సస్టైన్ ద పీరియడ్ వెన్ దెర్ ఇస్ ల్యాక్. ఈరోజు దేవుడు మీకు కూడా అవకాశాలు ఇచ్చాడు, కృపనిచ్చాడు, ఉద్యోగాలను ఇచ్చాడు, డబ్బుని ఇస్తున్నాడు, మనుషుల్ని ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది ఇన్వెస్ట్ అని వెంటనే డబ్బులు మాత్రం అనుకుంటున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ హియర్, నాట్ జస్ట్ మనీ హియర్. మనీ ఈజ్ వాట్ వరల్డ్ టీచర్స్ అండ్ ఇట్ స్టాప్స్ యూ దేర్. అందుకని లోకం కూడా ఎంతో వరకు ఫెయిల్ అయిపోతుంది. కారణం ఏంటంటే వారు డబ్బు మాత్రమే అనుకుంటారు, డబ్బు మాత్రమే చాలదండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, 7 సంవత్సరములు అన్నదప్పుడు ఈ 7 సంవత్సరాల ఆశీర్వాదము, 7 సంవత్సరాల అభివృద్ధి అన్నదప్పుడు 7 సంవత్సరాలు మనకు సులభంగా జరిగే ఉంటాయండి, ఊరకి కలిగే ఉంటాయండి. చాలామంది చులకన చేస్తారు. దే ఫైండ్ ఇట్ సో ఈజ్, సులభంగా దొరక. అట్లెళ్ళని ఇట్లా వచ్చింది ఉద్యోగం అంటారు, అట్లెళ్ళని ఇట్లా వచ్చింది ఆశీర్వాదం అంటారు, ఇదిగో ఈ లాభం వచ్చింది అంటారు, ఇదిగో ఈ సమృద్ధి వచ్చింది అంటారు, ఏదో ఏసన అలాగ వచ్చేసింది అంటారు. దట్ ఈస్ ఇయర్ ఆఫ్ హార్వెస్ట్, ఇయర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. జ్ఞాపకం చేసుకోండి, అదే సమయంలో ఆ 7 సంవత్సరాల ఆశీర్వాదం సమృద్ధి అనేటప్పుడు 7 సంవత్సరాల అవకాశములు. మీ జీవితంలో ఒకసారి చూడండి, ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నారు. హౌ మెనీ ఆపర్చునిటీస్ హ్యావ్ యూ మిస్డ్? దేవుని వాక్యంలో మాత్రం కాకుండా లోకంలో చూస్తే కూడా అదే అంటారు, ఆపర్చునిటీ నెవర్ నాక్స్ ద డోర్ ట్వైస్ అంటారు, ఆపర్చునిటీ నాక్స్ ద డోర్ ఓన్లీ వన్స్ అంటారు. ఒక్కసారి మాత్రమే అవకాశాన్ని తలుపు కొడతాడంట. అనుమతించే వాళ్ళు ఆటకు వస్తారు, లేకపోతే పోతాడంట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి అవకాశములు అనే కాలాన్ని ఇచ్చాడండి. ఉద్యోగం చేస్తానికి అవకాశం, స్థిరపడటానికి అవకాశం, చదువుకుంటానికి అవకాశం, ప్రయాసపడటానికి అవకాశం, దేవుని కొరకు జీవిస్తానికి అవకాశం, సేవ చేస్తానికి అవకాశం, కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదిస్తానికి అవకాశం, 10 మందికి దేవుని సువార్తను చెప్తానికి అవకాశం, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటానికి అవకాశం. The years of opportunities, the years of blessings, the years that you can harvest, the years that you can gather. ఇక్కడ మనం చూస్తే 7 సంవత్సరాలు ఆశీర్వాదం అన్నదప్పుడు 7 సంవత్సరాల కరువు కూడా తెలియజేయబడుతుంది. ప్రతి ఆశీర్వాదం తర్వాత కరువు వస్తుంది, జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. ప్రతి జయము తర్వాత ఇంకొక యుద్ధం వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. పోరాటాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనుషుడు బ్రతికినంత కాలం పోరాట జీవితమే. ఏ ఒకరు చెప్పలేరు నా పోరాటాలన్నీ అయిపోయింది, నా యుద్ధాలన్నీ అయిపోయింది, ఇంకా నాకు రెస్ట్ అని చెప్పలేరు. దానికి కాలం ఉంది. ద సీజన్ ఆఫ్ రెస్ట్ ఇస్ సపరేట్, బట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫైట్ యూ కెనాట్ ఆస్క్ రెస్ట్. పోరాడాల్సిన సమయంలో ఈరోజు ఎంతోమంది రెస్ట్ అడుగుతున్నారండి. యవనస్తులు యవన కాలంలో, మిడ్ ఏజ్ పీపుల్, మిడ్ ఏజ్ ఎస్టాబ్లిష్మెంట్ టైంలో దే ఆర్ ఆస్కింగ్ రెస్ట్. నో, యూ కెనాట్ గెట్ రెస్ట్. There is a season for rest. God has designed a time for rest, a age for rest. Can you are not knowing the protocol? ఈరోజు మనం దేవుని నియమాలను దాటిపోదాం అనుకుంటున్నాం, అందుకని దెబ్బలు పడి కూర్చుంటున్నాము. జీవితంలో ఆశీర్వాదం లేదు. కరువు కాలం అన్నప్పుడు ఏంటంటే కొదువ, కరువు కాలం అన్నప్పుడు కష్టాలు, కరువు కాలం అన్నప్పుడు ఉన్నది సరిగిపోతాము, దొరకకపోతాము. కరువు కాలం, స్కేర్సిటీ. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితంలో కరువు పరిస్థితులు ఉన్నారా? ఒకప్పుడు సులభంగా కలిగింది, ఈరోజు లేదా? ఒకప్పుడు బాగా అనుభవించింది, ఈరోజు లేదా? ఒకప్పుడు తిన్నది, ఈరోజు తినలేకపోతున్నారా? ఒకప్పుడు ఉన్న స్థాయిలో ఈరోజు జీవించలేకపోతున్నారా? కాలం వేరు. ఒకప్పుడు ఉన్నది ఈరోజు లేకపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మీరు గ్రహించుకోలేదు ఇప్పుడున్న కాలం వస్తుందని. సిద్ధపడని దాన్ని బట్టి యూ హ్యావ్ మిస్డ్ అవుట్. దేవుని వాక్యంలో చూస్తే అనేక సార్లు వివరించబడి ఉంటుంది. ఐఎమ్ స్కిప్పింగ్ ఆల్ ద రెఫరెన్సెస్. రెండో సర్వీస్లో ఐ విల్ గో ఇన్ డెప్త్. దేవుని వాక్యంలో చూస్తే దేర్ ఇస్ అ టైమ్ అండ్ ద సీజన్ ఫర్ ఎవ్రీథింగ్. దీన్ని నేను ఎలా దాటుకుంటాను? సమృద్ధి బాగానే ఉంది దేవా, నాకు కరువు అవ్వద్దని చాలామంది ప్రార్థన ఉంటుంది. దేవుడు అంటాడు, కరువు అవ్వకుండా పోతే నేను దేవుని కాదు, బికాస్ నేను స్థిరపరిచాను. అది దట్ ఈస్ మై ప్లాన్, దట్ ఈస్ మై ప్రోటోటైప్, దట్ ఈస్ మై ప్రోటోకాల్. కానీ ఎలాగ జీవించాలో దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు అండి. అందుకని దేవుడు ఫరోకి దర్శనాన్ని ఇచ్చాడు. ఫరోకి తెలియజేస్తున్నాడు ఏం చేయాలో. ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఈ కాలాన్ని తప్పించుకుంటానికి నాకు మార్గం ఉంది. నువ్వు ఈ కాలం తప్పించుకున్నట్లుగా నేను నా బిడ్డని సిద్ధపరిచాను. నా జ్ఞానము, నా అభిషేకము, నా సిద్ధపాటు కలిగిన బిడ్డని నువ్వు అనుమతించాలి. యూనిట్ అపాయింట్. ఈరోజు దైవ జ్ఞానం లేకుండా జీవితంలో ఎవరు వర్ధిల్లేరండి. కాబట్టి లోకంలో చూడండి, ఎంతోమంది గనులు, ధనవంతులు,
సీజన్స్. కొంతమంది ఎంతో ధనవంతులు అయ్యారు, ఈరోజు ఎంతో ఏమి లేని కోట్ల అప్పులతో మిగిలిన వాళ్ళుగా మారిపోయారు. వై? సీజన్స్ చేంజ్డ్, టైమ్ చేంజ్డ్. దే నెవర్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. దే థాట్ ఎవ్రీ డే ఇస్ గోన్ బి ఎ గ్రీన్ డే, ఎవ్రీ డే ఇస్ గోన్ బి ఎ సన్నీ డే. నో, దెర్ ఇస్ రైన్ కమింగ్. ఉదాహరణ చెప్పాలంటే, మీకు దేవుడు ఒక కార్ ఇచ్చాడండి, ఆ కార్ని బాగా వాడుతున్నారు, కానీ కార్ని ఎప్పుడు మెయింటైన్ చేయట్లే, కార్ని తుడుచుకుంటలే, కార్ని సర్వీస్ చేయట్లే, కార్లోకి ఏం జరిగిస్తలే, దాన్ని సర్వీస్ పంపించి 2 సంవత్సరాలు అయింది, ఇంజన్ ఆయిల్ మార్చి చాలా కాలం అయింది, దాని వైపర్స్ కూడా రిపేర్ అవుతాయి, దాని బ్లేడ్స్ కూడా మార్చలేదు, దాని బ్రేక్ ఆయిల్ మార్చలేదు. అర్థమవుతున్నా మీకు? అర్థమయ్యేలా ప్రాక్టికల్గా చెప్తున్నా. దాన్ని ఏం గాలి కూడా కొట్టరు. కారుకి గాలి కొట్టేటప్పుడు ఏం చెప్తారు? దాన్ని ఎయిర్ ఫిల్ చేసేటప్పుడు అంతా చెప్తారు ఏంటంటే, ఎప్పుడంతా నువ్వు పెట్రోల్ ట్యాంక్ ఫిల్ చేస్తావో అప్పుడంతా నువ్వు గాలి కొట్టాలి. కానీ చాలామంది చేస్తారా చెప్పండి? ఏం చేస్తారు తెలుసా? టైం అయిపోతుంది, డీజిల్ మాత్రం కొట్టు, ఫ్యూల్ మాత్రం కొట్టు, గాలి తర్వాత కొట్టుకుంటాను కావాలంటే. తర్వాత దానికి కాలం ఉంది. నువ్వు ఈ ట్యాంక్ ఫిల్ చేసేటప్పుడు నువ్వు గాలి నింపుతానే బ్యాలెన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని కిలోమీటర్ తిరిగేటప్పటికి ఈ గాలి తగ్గిపోతుంది. గాలి ఉందా? లేదు. గాలి లేదు, ఇంజన్ ఆయిల్ లేదు, బ్రేక్ ఫ్లూయిడ్ లేదు, ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నావు బాగానే ఉంది కదా, రోడ్డు ఖాళీగా నీట్గా జుమ్మని వెళ్ళిపోతుంది కదా, అనుకోకుండా వస్తుంది వర్షం, ఠామ్. నీవు సిద్ధపడలేదేమో కానీ కాలం మారదు, కాలం ఆగదు. కాలం ఆగదు. నీవు సిద్ధపడలేదని కాలం ఆగదు, కానీ కాలం దాని తగిన సమయంలో వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు నీవు సిద్ధపడలేదు కాబట్టి గొప్ప పెద్ద వర్షం, ఎక్కువ నీళ్ళు, గాలి లేని కారు సరిగా బ్యాలెన్స్ ఉంటుందా? హ్యాండ్లింగ్ ఉంటుందా? బ్రేక్ ఆయిల్ సరిగా లేదు, నీటిలో సరిగా బ్రేకులు కొడతాయా? మొత్తం గాలి వర్షం కొడతా ఉంది, వైపర్లు కొడతాయా సరిగా? ఏమైనా కనబడుతుందా? నీవంటున్నావు డొక్కు కారు డొక్కు కాదు, మనుషుడు డొక్కు. చేయవలసిన సమయంలో చేయవలసిన కార్యాన్ని చేయలేదు కాబట్టి దేవుడు అనుగ్రహించిన మేలును కూడా కీడుగా మార్చుకున్నావు. కీడుగా మార్చి నాకు కలిగింది కూడా ఎలాగ ఉంది అంటున్నావు. దేవుడు అంటాడు, ఓ విశ్వాసి, ఏది నీ విశ్వాసం, ఏది నీ నమ్మకత్వం, ఏది నీ నమ్మకత్వం? నీ జీవితంలో నీకు ఇచ్చిన అన్ని కాలాల్లో నీకు ఆశీర్వాదం నిలబడాలని, అన్ని కాలంలో నీకు సమృద్ధి ఉండాలని, అన్ని కాలంలో నీవు వర్ధిల్లాలని, అన్ని కాలంలో నువ్వు ఆశీర్వదించకరంగా ఇతరులుగా మారాలని. ఇట్ ఈస్ హౌ యూ హ్యాండిల్ టైమ్. Am I clear on here? Handle time, handle seasons, prepare yourself. The only way you can face the worst season is overcome it. Prepare a shield, prepare a defense system.